నమస్తే అండి. మీ పేరు? అంజనాదేవి. ఇక వైసీపీ పరిపాలన 5 ఏళ్ళ దగ్గరకు వచ్చింది. అభివృద్ధి ఎలా జరిగిందంటారు? అభివృద్ధి ఏం లేదండి. కాలువలు, రోడ్లు, వాటర్ కూడా బాగాలేదు. సైడ్ కాలువలు కూడా సరిగ్గా లేవు. రోడ్లు కూడా ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా, రోడ్లు కూడా అలానే ఉన్న పరిస్థితి. అసలు ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన అసలు అభివృద్ధి జరగలేదంటారు? అసలు లేదు. ఓకే, ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, దాంట్లో దాన్ని ఏదైనా గెలిపిద్దాం అనుకుంటున్నారా? జనసేన అనుకున్నాను. జనసేన నుంచి ఎమ్మెల్యేగా అంబాలపల్లి రమాదేవి గారు వచ్చారు. రావాలనుకుంటున్నాను. జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. ఓకే, ఇంకా పొత్తులో ఉన్నాయి టీడీపీ ఇంకా జనసేన. సీటు జనసేన అంటే రమాదేవి గారికి రాకపోతే సౌమ్య గారికి వేసే అవకాశం ఏమన్నా? అబ్వియస్లీ వేస్తాను. ఈ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే నేను చెప్పలేను, కానీ నేను ఒక రాడ్ బెండింగ్ మేస్త్రిని చేసేవాడిని. అది పక్కా టీడీపీ ఫ్యాన్స్ నేను. అది మా గ్రామం బాగానే ఉంటుందండి, సమస్యలు ఏమీ లేదు. మాది ఒకటే సంఘం, ఒకటే మాట, ఒకటే బాట. ఎలక్షన్లు అయినప్పుడు ఎవరికి వాళ్ళు అంతవరకు, కానీ మాకు సమస్యలు అంటూ ఏమీ ఉండవు. ఊర్లో రోడ్డు సమస్య ఒకటి, నీళ్ళ సమస్య ఒకటి చెప్తున్నారు. ఉన్నాయండి. రోడ్డు ఇదే శుభ్రంగా, నీళ్ళ సమస్య మంచి బాగా గట్టిగా ఉంది. రోడ్లు మీ కారు వచ్చిందిగా చూడండి ఎలా ఉందో. అందు నిమిత్తంగా అది కూడా సమస్యలు ఉండి అయితే తీసుకుని, అంటే ఎవరికైనా చెప్పడం కానీ, ఎవరైనా వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తామనే హామీ ఎవరైనా ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. మీరే మమ్మల్ని అడిగారు. ఇప్పుడు మీరే అడిగారు, ఇట్టగా అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. అది మరి ప్రస్తుతం ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు? వాళ్ళ పనితీరు ఎలా ఉంది? మరి పనితీరు బాగానే ఉందండి. మరి ఎలా ఉంది వాళ్ళ పనితీరుకండి ఫస్ట్ క్లాస్గా ఉంది, బాగానే ఉంది. జగన్ గారు ప్రభుత్వం. రోడ్లు అని అంటే సమస్య ఎందుకు ఇంత దారుణంగా ఉంది? దారుణంగా ఉందంటే ఇప్పుడు గ్రామానికి సంబంధించిన విషయం ఏంటంటే గ్రామస్తులను చూసుకున్నా కానీ ప్రెసిడెంట్ మొత్తం ఈ సెక్రటరీల మీదకి ఇచ్చారు కదా, సర్పంచులకి అధికారాలు లేవు కదా, మరి వాళ్ళు పెట్టి పట్టించుకోవాలి అమ్మా. మరి వాళ్ళ ప్రభుత్వమే కదా. వాళ్ళ ప్రభుత్వం అయినప్పుడు మరి వీళ్ళందరూ పోయి మేము చూస్తాం, మేము అడిగినప్పుడు చేస్తాం లేదు అని అంటారు. కానీ మరి మీరు అడిగినట్టుగా చేసేది లేదు, వాళ్ళు చేసేది లేదు, ఏం లేదు. ఉండే వరకు సర్దుకొని పోవటం. ఓట్లు ఉన్నప్పుడు ఇళ్ళకి వచ్చి మేము హామీలు ఇస్తామని ఇస్తారు కదా, వస్తూనే ఉంటారుగా. ఇంకా రాలే, మరి పెద్ద మనుషులు మహారాజులు రాలే, నిలబడి వ్యక్తులు రాలేదు. వచ్చిన తర్వాత నేను ఇడుస్తా పొడుస్తా, నేను అది చెప్పుకొస్తారుగా. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీడీపీ నుండి తంగిరాల సౌమ్య నించుంటున్నారు, అలాగే జనసేన నుండి తంబలపల్లి రమాదేవి గారు నించుంటున్నారు. మరి వాళ్ళు రావాలంటే ఎవరికైనా వేద్దాం అనుకుంటున్నారా? ప్రభుత్వం మారే అవకాశం ఏమైనా ఉందంటారా? మా కాడ మారదండి, మారదు. జగన్ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది, అంతే కంటిన్యూ. మాది అంతకు మించి నీరే లేదు. మాది అన్నీ సౌకర్యం అండి. మాకు పెన్షన్లు వస్తున్నాయి, ఇళ్ళు ఇచ్చారు, పిల్లలకి డబ్బులు వేస్తున్నారు. ఇంకా అంతకన్నా ఇంతవరకు ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని పనులు ఈ ప్రభుత్వం చేస్తుంది. అటువంటిప్పుడు మనం ఎందుకు ఉండాలి? కాకపోతే ఉంటారు, రెండు పార్టీలు ఉండవు కాబట్టి నాకు అనుకూలంగా నేను చెబుతా, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చెబుతారు. ఏం పేరు మీ పేరు? చేతమ్మ, కొమ్మినేని చేతమ్మ. ఓకే, గత ప్రభుత్వం మీకేమైనా సాయం వచ్చిందా ప్రభుత్వం? నాకు కళ్ళే కనపడవు, ఏమీ లేదు. చూపే సరిగ్గా కనపడవు. అన్నీ కాళ్ళు బాగానే ఉండే, చేతులు బాగానే ఉండే, కానీ ఈ నీ మొహమే బోదరగా కానొస్తుంది. ఓకే, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం అయినా అందిందా మీకు? ఏమి సాయం అందట్లేదు. పింఛన్లు లాంటివి ఏమైనా వస్తున్నాయా? పింఛనా వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మీరు ఎప్పుడు ఆపరేషన్ కానీ వెళ్ళలేదా? అయ్యో, 2 కళ్ళు చేపించుకున్నా. అసలు పుట్టకలోనే కళ్ళు కానరావు నీకు అని, పుట్టకలోనే ఉంది నీకు అని అన్నారు. అప్పుడు వయసు మీద ఏం కనపడలేదుగా, వయసు తక్కువ అయిపోయే కొద్దిగా ఒక్కర మస్కులు ఎక్కువైనాయి. అది ఇప్పుడు ఏమంటారు? ఊరు ఎలా ఉంది? ఊరు సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? ఊరి సమస్యలు ఇంకేం ఉండేలే, కానీ ఇక అయ్యే ఉండయి. రోడ్లు, నీళ్లు, కాలువలు అయ్యే అన్నీ బాగానే ఉన్నాయా? సరే, ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కదా, ఈసారి ఏ ప్రభుత్వం గెలిస్తే మీకు సహాయకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? మాకు ఏ ప్రభుత్వం సాయం చేస్తే, మాకు కళ్ళు లేని వాళ్ళకి కథ సాయం చేస్తే మేము కూడా వాళ్ళకే చేస్తాం. నీ కాడ తిన్నోళ్ళు నేను మర్చిపోంక, ఎప్పుడైనా గుర్తుంటుంది. నీ సొమ్ము తింటే మేము మర్చిపోంగా ఆయనకే వేస్తాం.
ఎవరికి? అదే ఎవరికి? ఆయన నీ సొమ్ము పెట్టినోడికే మరి. సొమ్ము ఫస్ట్ గెలిచాక కదా ఎవరైనా పెట్టేది. ఆ. ఎవరు ఇప్పుడు గత ప్రభుత్వం బాగుంది అంటారా, లేదంటే కొత్తది మార్పేమని మా కోరుకుంటున్నారు? పిల్లగాళ్ళే ఆయన ఉండడుగా, ఆయన పేరు ఏం పేరు, ఆయన ఉండడుగా, మేము కాపులమే ఆయన. మా పిల్లగాళ్ళు ఉండారు, 2 మగ పిల్లగాళ్ళు ఉండారు. మరి వాళ్ళు వేసుకుంటారేమో మనకి తెలియదు ఇక అసలు. ఆయన గారికి ఆయన నాకేం తెలుసు, సినిమాల్లో ఉంటాడుగా, నాకు తెలియదుగా. థ్యాంక్ యూ సో మచ్. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు ఏమి లేవు, ఈ ఊరికి రోడ్లే పోయలేదా, ఎందుకు మళ్ళీ అంటే ఊరు సమస్యలు చాలా వరకు ఉన్నాయి. నీళ్లు రోడ్లు లేవు, మంచినీళ్ళు ఊరు ఏమి లేదు లేపండి. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ప్రెజెంట్ మరి? ఏమి లేదు, ప్రభుత్వం ఏం చేయట్లేదు తల్లి. మీకు పింఛన్ వస్తుందా? పెన్షన్ వచ్చిద్దిలే, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తారు పెన్షన్. ఉంది. మరి మరి ప్రెజెంట్ ఈసారి ప్రభుత్వం ఏమైనా మారుతుందని మీరు అనుకుంటున్నారు? మాకేం తెలుసు, బాగుంటది అనుకుంటున్నారా పోనీ? ఈసారి మారితే బాగానే ఉంటుంది. ఓకే, ఎవరైనా వద్దాం అనుకుంటే ఊరైనా వస్తారు, ఎవరు వచ్చినా బాధ, ఈ శాఖరి తప్పదు మాకు. మీరు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం ఇంకేమో మీకు మరి రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఏమైనా ఇచ్చిందా? మాకేమీ లేదు తల్లి. ఏమైనా ఇస్తే బాగుంటది అనే స్కీమ్ ఏమైనా మీ దగ్గర ఉందా? మేమేమో అడుగుతాం మనం. అయ్యా మనం అడగాలి, ఓట్లు వేసిన రోజులు మనం అడగాలి. అడగలేదు, ఏం లేదు అటు ఎదరకపోండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తెలియదు అయ్యా, మరి ఎవరు కలుస్తారు మనకేం తెలుసు.